న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ శాతం 81% ఉండొచ్చని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం 79.4% పోలింగ్ నమోదైనట్లుగా తెలిసింది. రాత్రి 12 గంటల వరకు 78.25% పోలింగ్ నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ 1.2% కలిపితే మొత్తం పర్సెంటేజ్ 79.4%కి చేరిందన్నారు. సాయంత్రం వరకు పూర్తి వివరాలు వస్తాయన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. మొత్తం 81% వరకు పోలింగ్ నమోదై ఉండొచ్చని అంచనా వేశారు. ఏపీలో పోలింగ్ శాతం 81% ఉండొచ్చని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం 79.4% పోలింగ్ నమోదైనట్లుగా తెలిసింది. రాత్రి 12 గంటల వరకు 78.25% పోలింగ్ నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2% కలిపితే మొత్తం పర్సెంటేజ్ 79.4%కి చేరిందన్నారు. సాయంత్రం వరకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. మొత్తం 81% వరకు పోలింగ్ నమోదై ఉండొచ్చని అంచనా వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువగానే పెరిగినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి ఎక్కువగా నమోదు కావడానికి గల రీజన్స్ ఏంటి? అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా కూడా 81% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగానే 81% వరకు వెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా రేఖ, ఎందుకంటే చూసుకుంటే కనుక నిన్న నైట్ 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందంటూ కూడా ఈసీ మధ్యాహ్నం కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే చాలా ఈవీఎంలు కూడా మొరాయించడం జరిగింది. ఉదయం పూట 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఏదైతే ఉందో కొన్ని కేంద్రాల్లో 9 వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి చూసుకుంటే కనుక ఈవీఎంలు అనేవి సాంకేతిక సమస్యలు తలెత్తా ఉన్నాయి. 5 గంటల 45 నిమిషాలకి మాక్ పోలింగ్ నిర్వహించారు ఎవరైతే ఎలక్షన్ అధికారులు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఏదైతే ఉందో సంబంధించి చూసుకోవచ్చు 7 గంటలకు ఓటింగ్ అనేది స్టార్ట్ అవ్వాల్సింది. సాంకేతిక సమస్యతో కొన్ని కేంద్రాల్లో కూడా 2 గంటల తర్వాత పోలింగ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అక్కడ కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. తర్వాత సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా ఓట్ల పర్సింగ్ అనేది ఎక్కువగా నమోదవటం స్టార్ట్ అవుతా ఉంది. కొన్ని ఈవీఎంల దగ్గర అయితే కొన్ని సెంటర్లో అయితే పోలింగ్ కు సంబంధించి ఎవరైతే ఉంటా ఉన్నారో బీప్ శబ్దం రావట్లేదని మరోసారి ఓటు అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కంట్రోల్ యూనిట్ ఉందో కంట్రోల్ యూనిట్ వద్ద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఓటేసే సమయానికి గ్యాప్ రావడం, వాళ్ళు ఓటు ప్రెస్ చేయకపోవడం తెలియకపోవడంతో కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. డిలే జరుగుతూ వచ్చింది. రాత్రి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది జరగడం వచ్చింది. అంతేకాకుండా పోస్టల్ ఓట్ బ్యాంకింగ్ కూడా చూసుకుంటే గతం కంటే ఈసారి డబల్ పర్సెంట్ కూడా ఓటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది జరిగింది. పోయినసారి 0.6% పోలింగ్ ఓట్ బ్యాంక్ జరగ ఈసారి 1.2% కూడా పోస్టల్ ఓట్ బ్యాంకింగ్ అయితే జరగడం జరిగింది. గతం కంటే అంటే పోయినసారి 79.7% వరకు కూడా నమోదవడం జరిగింది. పోస్టల్ ఓట్ బ్యాంక్ తో కలిపి 79.8% పోయినసారి 2019లో ఓటింగ్ అనేది నమోదవడం జరిగింది. ఈసారి అంటే రాత్రి 12 గంటల లోపులోనే దాదాపుగా 78.25% జనరల్ ఓటింగ్ తో పాటు పోస్టల్ ఓట్ బ్యాంకింగ్ 1.2% కూడా నమోదవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 79.4%గా కూడా నిన్న పోలింగ్ అనేది జరగడం జరిగింది. అర్ధరాత్రి తర్వాత పోలింగ్ కూడా జరిగింది కాబట్టి అవన్నీ కూడా పర్సంటేజ్లన్నీ వస్తే దాదాపుగా 81% పైగా కూడా పోలింగ్ అనేది వస్తున్నట్టు కూడా ఈసీ కూడా ప్రకటించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా ఎంత పర్సంటేజ్ నమోదైంది అనేది అధికారికంగా వాళ్ళు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు. కొన్ని ఈవీఎంలు దాదాపుగా 20 కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలకు కూడా మాక్ పోలింగ్ అనేది మళ్ళీ నిర్వహించాము అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఏదైతే పోలింగ్ బూత్లో నుంచి కూడా వాటిని అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్కి తీసుకెళ్ళటం, అక్కడ రిసీవ్ చేసుకోవటం, వాటిని సీజ్ చేసుకోవటం, వాటన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ కూడా తరలించడం కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా జరిగిపోవడం జరిగింది. మల్లికార్జున్, అయితే ఇటు వెబ్ కాస్టింగ్ కి సంబంధించి కూడా పోలింగ్ అయితే నమోదైంది. దానికి సంబంధించిన పర్సెంటేజెస్ ఏ విధంగా ఉన్నాయి? వెబ్ కాస్టింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిలో కూడా పూర్తిగా వెబ్కాస్టింగ్ అనేది ఈసీ నిర్వహించడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే 42,000 పోలింగ్ కేంద్రాలు 44,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో దాదాపుగా కూడా 2,000 నుంచి 3,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మరికొన్ని ఉంటా ఉన్నాయి. వాటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. అలాగే వాటన్నింటిలో కూడా వెబ్కాస్టింగ్ అనేది కంపల్సరీగా చేసింది. ప్రతి మానిటరింగ్ కూడా ఈసీ ఆఫీస్ నుంచి ఆ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ కూడా పోలింగ్ సంబంధించి సరళి అనేది గతం కంటే ఈసారి ఎక్కువగానే నమోదవడం జరిగింది. ఈసారి పోలింగ్ కనుక చూసుకుంటే కనుక గతం కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ నమోదైన విషయం కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త ఓట్లు కూడా నమోదవటం, వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవడం, అలాగే మిగిలిన ఓట్లకు సంబంధించి గతం కంటే ఈసారి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి కూడా కనిపించిందంటూ, అంతేకాకుండా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే షార్ట్ అవుట్ చేయడం ద్వారా ఓటు హక్కును ఓట్లు అందరూ కూడా వినియోగించుకోవడం వల్ల ఈ పర్సంటేజ్ ని మేము చేయగలిగామంటూ కూడా ఈసీ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.